నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అన్నాడు. ఎందుకయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి అహంకారానికి పనికొచ్చింది? మహాత్మా, చక్కగా నీతో పాటు తిరుగుతూ అసలు ఎన్నడూ కూడా పరబ్రహ్మాన్ని ఈ కన్నులతో చూడడానికి వీలు కానటువంటి వాడు ఈ గోపాల బాలులతో కలిసి తిరుగుతున్నాడు. ఎలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు. ఈ లోకంలో, ఈ అరణ్యంలో, ఈ ఆవుదూడల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు కృష్ణుడవు పరబ్రహ్మమని తెలియక కృష్ణుడు మా స్నేహితుడని కృష్ణ 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 అని కష్టమైన సుఖమైన నిన్ను నమ్ముకుని నీకే చెప్పుకొని నీతో తిరుగుతున్నటువంటి ఈ గోపాల బాలురకు పట్టిన అదృష్టం నాకు పట్టలేదు. ఒక్క వరం చాలు, నాకు తీసేయి పదవి. నీతో కలిసి ఆడుకుంటున్న గోపాల బాలులలో ఒక్క బాలుడి యొక్క పాదముల కంటిన పరాగమును నా చేత్తో తీసుకుని నా 4 కిరీటముల మీద చల్లుకుంటాను, అనుగ్రహించు చాలు. వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే, ఆ పాదరేణువులు చల్లుకుంటే చాలదా? ఎందుకయా ఈ పదవి? అహంకారానికి పనికొచ్చింది. కృష్ణా, నన్ను క్షమించు, నీ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించలేకపోయానని స్తోత్రం చేశాడు. చిన్ని కృష్ణుడు ఏమీ తెలియని వాళ్ళే ఉన్నాడు. ఆయన అన్నాడు, బెంగ పెట్టుకోకోయ్, పెద్దవాడివి, నేను కన్న పిల్లవాడివి కదూ, నీ మాయకి పెనుమాయతో నేను తేగలను, కానీ నీకు తెలిసి రావాలని నా మాయ ప్రయోగించలేదు, మళ్ళీ కదంబాన్ని సృష్టించాను. కాబట్టి ఇకనైనా బుద్ధిగా మసులుకోవడం నేర్చుకో అన్నాడు. ఆయనకి పదే పదే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. ఏమీ తెలియని వాళ్ళ కృష్ణ పరమాత్మ ఈ గోపాల బారులతో కలిసి చల్దులు కుడిచి ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏడాది క్రితం కదా చచ్చిపోయింది కొండచిలవ, మరి కౌమార పౌగండలీల 5వ ఏట జరిగింది, 6వ ఏట చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు 6వ ఏడు వచ్చేసింది అని. బ్రహ్మగారు దాచేశాడు. వాళ్ళు ఆ మోహంలో ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అందుకని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ అన్నారు, ఇదేమిటి పొద్దున్న చచ్చిపోయిన కొండ చిలవ సాయంకాలానికి ఎండి ఇంత వరడ కింద అయిపోయింది ఏమిటి అన్నారు. అది శోభరంగా ఎండిపోయింది, ఏడాది అయిపోయింది కదా అని వాళ్ళు అన్నారు. అవునులే, కృష్ణుడు తలుచుకుంటే ఎందుకు ఎండిపోదు, పొద్దున్న చచ్చిపోయింది సాయంకాలానికి ఎండిపోయింది అన్నారు. అది వాళ్ళ భక్తి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి పరమ సంతోషంతో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేటప్పటికీ గోపాల బాలురు గోపకాంతలు ఎదురొచ్చారు. వాళ్ళు ఎలుగెత్తి సంతోషంతో చెప్పారు, అమ్మా అమ్మా, ఇవాళ పొద్దున్నే కొండ చిలవని కృష్ణుడు చంపేశాడమ్మా. ఓ ఆశ్చర్యం తెలుసా, పొద్దున్న చంపేస్తే సాయంకాలానికి ఎండిపోయింది, మేము దాని గుహల్లో ఇప్పుడు కూర్చుని ఆడుకోవచ్చు దాగుడు మూతలన్నారు. దీన్ని కౌమార పౌగండలీల అన్నారు. పాపములోకి తెలియక వెళ్ళిపోయిన వాణ్ణి, ఆపదలోకి వెళ్ళిపోయిన వాణ్ణి కూడా వాడు ఉన్నాడని ఏమీ తెలియకపోయినా నమ్మి బతికిన వాణ్ణి వాడు రక్షిస్తాడు. ఇది కృష్ణుని యొక్క రక్షణ సామర్థ్యమునకు, ఆయన భక్త పరతంత్రతకు, పరాకాష్ఠకి సంబంధించినటువంటి లీల. భక్తికి ఆయన ఎంత లొంగిపోతాడన్నది దామోదర లీలైతే, ఆయనకి భక్తికి వశుడై ఎంత రక్షిస్తాడన్న దానికి కౌమార పౌగండలీల. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.